యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే 3వ వచనం నుంచి ధ్యానం చేస్తే, మీరు మా పత్రికలు కాదా అంటున్నాడు. అంటే ఇక్కడ పత్రికలు కాదా అంటే అర్థం వాళ్ళు ఏదో కాగితాల మీద రాసిన అక్షరాలు కాదని అని కాదు అక్కడ అర్థం. అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, రాతి మీద రాసినట్టుగా అలాగని కాదు, కానీ మీ హృదయం అనేటువంటి పలకల మీద దేవుని ద్వారా దేవుని వాక్యాన్ని మీ హృదయాల మీద ముద్రించాం. రాబోయే రోజుల్లో బైబిల్ ఉండదు ప్రియులారా అంటుంటారు కదా మన చాలామంది వాళ్ళు. మరి అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? అటువంటి పరిస్థితులు మనం మరి దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించుకోవాలి అంటే, నీ హృదయం అనే పాలక మీద రాసుకున్నట్లయితే వాక్యాన్ని ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరు. నీ హృదయం అనే పాలక మీద వాక్యాన్ని రాసుకున్నట్లయితే, దాచుకున్నట్లయితే దాన్ని ఎవరు కూడా చెరిపివేయలేరు. అదే వీళ్ళు చెప్తూ ఉన్నారు. పౌలు గారు అలాగే చెప్తున్నాడు, మీరు మా పత్రికలు కాదా, మిమ్మల్ని అందరూ చదువుతారు, మిమ్మల్ని అందరూ చూస్తారు. మీరు ఆ విధంగా అవ్వటానికి కారణం దేవుడు మాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి మేము అలా చేసాము. ఇది మా వల్ల అయింది కాదు, మమ్మల్ని బట్టి కాదు. చాలామంది ఇది ఎలా జరిగిందండి, ఇది ఎలా చేశారు వీళ్ళు, ఇది ఎలా జరుగుతుందండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, ఎస్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునితో కలిసి పనిచేసే వారికి సమస్తము సాధ్యమే. దేవుని చిత్తానుసారంగా చేసేవారికి సమస్తము సాధ్యమే. మన జీవితంలో ఏదో ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. కానీ ఆ ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు, ఏదైనా సరే దేవుని చేతిలో పెట్టేస్తే ఎలా ఉంటుందో తెలుసా? రోమా 8:28 దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి. నువ్వు ఆయన సంకల్పంలో ఉన్నావు, ఆయన సంకల్పం నువ్వు పిలువబడ్డావు. కాబట్టి ఆయన సంకల్పంలోనికి నువ్వు వెళ్ళిపోయి ఆయన యొక్క నీడలకు నువ్వు వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఏది నీకు అంత మాత్రం హాని చేయదు. కాబట్టి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారి కంటే సమస్తము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, సమస్తము సమకూడి మేలు కొరకు చేసేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తాడు. ఎవరో నీకు నిందేయాలనుకుంటారు, దాన్ని ఘనతగా మార్చేస్తాడు దేవుడు. ఎవరో నిన్ను మరి తక్కువ చేయాలని చూస్తాడు, దేవుడు దాన్ని ఎక్కువగా మార్చేస్తుంటాడు. ఎవరో నీకు నష్టం చేయాలని చూస్తారు, ఆ నష్టాన్ని దేవుడు లాభంగా చేసేస్తాడు. ఎస్, నష్టపోవచ్చు నువ్వు, కానీ రెండంత లాభాన్ని దేవుడు ఇచ్చేస్తుంటాడు. యోబు గారి జీవితంలో చూడండి, నష్టపోయాడు, కానీ దేవుడు రెండంతలు ఇచ్చేసాడు మళ్ళీ. కాబట్టి ఈ లోకంలో నీకు ఎవరైనా నష్టం చేసినా, నష్టపోయినా, కానీ దాన్ని దేవుడు చివరికి మనకు ఫైనల్ కదండి కావాల్సింది. మధ్యలో ఏం జరిగితే ఎవరికి కావాలి? యేసేపు మంచి లైఫ్ స్టార్ట్ చేశాడు, తండ్రికి ప్రియకుమారుడిగా ఉన్నాడు, తండ్రి అంటే ఎంతో ఆశతో జీవించాడు, తండ్రి అంటే ఇష్టంగా జీవించాడు, తండ్రికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. మరి తండ్రి ఆశించిన రీతిగానే సత్యాన్ని చెప్పాడు, నమ్మకంగా జీవించాడు తండ్రికి. కానీ మధ్యలో ఏం చేస్తారు? నాశనం చేసేద్దాం, చంపేద్దాం, కొట్టేద్దాం, తిట్టేద్దాం, ఎన్నో చేసేసారు. అన్నదమ్ములు గోతులో పడేశారు, అమ్మేశారు, బానిసకం చేశారు. వింటున్నారా? మనిషి జీవితం ఎలానే ఉంటుంది. నీకు ముందు మంచిగానే ఉంటుంది, తర్వాత ఇలా మారుతుంటుంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏమైందంటే ప్రియులారా, యేసోబు జీవితం చాలా పెద్ద పాఠం నేర్పింది మనకి. మంచి జీవితం, ఎవరికి వెళ్ళినట్టు డ్రెస్ కుట్టించాడు వాళ్ళ నాన్న, వాళ్ళకి వేసాడు, చాలా బాగుంది మంచి జీవితం. సడన్గా పరిస్థితులు తారుమారైపోయి గందరగోళం అయిపోయింది. అన్నదమ్ములు కొట్టేసేసి పడేశారు, చంపడం ఎందుకని బానిసగా అమ్మేశారు, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. నో, దాన్ని ఏం చేశాడు? సమస్తం సమకూర్చేశాడు దేవుడు. హల్లెలూయా. కీడిని మేలుగా మార్చేశాడు. చివరిగా దేశంలోని గొప్పడైపోయాడు, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితి చూడొద్దు, నువ్వు గతాన్ని చూడొద్దు, భవిష్యత్తుని చూడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలు ఖచ్చితంగా తిరగబడాలి. ఏమైపోవాలి? కథ మొత్తం మారిపోవాలన్నమాట. అంటే నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు ప్రజెంట్ మేము గతంలో చాలా మంచి బతికామండి, గతంలో మంచి జీవితం జీవించామండి, గతంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నామండి, ఏ లోటు లేదండి, ఏ సమస్య లేదండి, ఏ ఇబ్బంది లేదండి, అద్భుతమైన జీవితం జీవించాం. కానీ ఇప్పుడు పరిస్థితి అసలు బాగోలేదండి, తినటానికి లేదు, వంటకు లేదు, ఏం చేయలేదు, దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాం కదా. బ్రదర్, నా గురించి చెప్తున్నారు మీరు, దేవుడు నాతోటే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మీరు? ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు.
మరి ఏం చేయాలి? దుఃఖించొద్దు, ఏడవద్దు, సంతోషించు. ఎందుకు తెలుసా? యోబు జీవితం అద్భుతం ఆరంభం, మధ్యలో గందరగోళం, చివర అద్భుతం మళ్ళీ. హల్లెలూయా. యేసోబు జీవితం అద్భుతం ఆరంభం, మధ్యలో గందరగోళం, చివరికి అద్భుతమైన జీవితం. కాబట్టి ఒక అల చూడండి, ఇలా ఇక్కడ ఉన్న అల ఇలా పడుతుంది, మళ్ళీ లెగిస్తుంది పైకి. సో ఒక ఒక వేవ్, ఒక ఒక- ఒక ఆ, ఏదన్నా పరిస్థితి నీ జీవితంలో రావచ్చు, డౌన్ అవ్వచ్చు, కానీ అక్కడ ఉండవు. చూడండి, గడియారంలో ముళ్ళు 6 దగ్గరికి వెళ్తుంది, కిందకు వస్తుంది, కానీ అక్కడ ఉండదు. అది నెమ్మదిగా 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 మళ్ళీ పైకి ఎక్కుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు గమనించినట్లయితే, నువ్వు దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి అయితే, నువ్వు డౌన్లో ఉన్నావా? డోంట్ వర్రీ. డౌన్లో ఉన్నా డోంట్ వర్రీ. డౌన్లో ఉన్నా సరే డోంట్ వర్రీ. మరి ఏం చేయాలి బ్రదర్? ఎలాగ బ్రదర్? నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు బ్రదర్. నీ పరిస్థితి నీకు అర్థం అవసలేదు అసలే. ఓ నేస్తమా, నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలుసునా. హల్లెలూయా. ఈ వాస్తవం నీకు తెలుసా? నిన్ను ఓదార్చే వారు ఒకరున్నారు. హల్లెలూయా. నిన్ను ఓదార్చేవారు ఒకరున్నారు, నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఒకరున్నారు, నీకు మంచి భవిష్యత్తు నిర్మించిన వారు ఒకరున్నారు, నీ జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని కొట్టేసినటువంటి వారు ఒకరున్నారు, నీ జీవితంలో ఉన్న ప్రతి దరిద్రాన్ని తీసుకున్న వారు ఒకరున్నారు. హల్లెలూయా. నువ్వు ధనవంతుడు కావాలని దరిద్రుడిగా నీ కొరకు వచ్చిన వాళ్ళు ఒకరున్నారు. ఆమేన్. ఈ సత్యం తెలుసుకో. నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, నా జీవితం వింటే, నా గందరగోళం వింటే, మా ఆయన పట్టించుకోడు, మా బంధువులు పట్టించుకోరు, నా తల్లిదండ్రులు పట్టించుకోరు. డోంట్ వర్రీ. డౌన్లో ఉన్నారా? డోంట్ వర్రీ. నష్టపోయారా? డోంట్ వర్రీ. బాధపడకండి. తల్లిదండ్రులు వదిలేరా? అన్నదమ్ములు విడిచిపెట్టేశారా? తల్లి మరచిన తండ్రి విడచిన ఎవరి వల్ల? యేసోపు వలె సాగిపోవాలి. యేసోపు, అయ్యో మా నాన్న విడిచిపెట్టేశాడే, మా నాన్నకు దూరం అయిపోయినాయి, అయ్యో మా అన్నదమ్ములకు దూరం అయిపోయినాయి, దేశం కానీ దేశం ఇంకెందుకు వచ్చిందని బెంగపెట్టుకుని చనిపోయాడా? వినాలి. ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఆయన ఏమైనా బెంగ పెట్టుకుని ఇంకెందుకు వచ్చిందిలే జీవితం ముగించాడా? ఇంకా నా వల్ల కాదు, నేను జీవించలేను, ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను అని చెప్పేసి జీవితాన్ని ఆపేశాడా? చాలామంది ఇదే డిసప్పాయింట్ అయిపోతారు. ప్రజెంట్ చూసుకుంటారు, నాకు ఎవరు లేరు, నా చిన్న పరిచర్య ఇంట్లోంచే చేస్తున్నాను, నాకు ఎవరు కానుక ఇచ్చేవారు లేరు, నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ప్రోత్సాహపరిచేవాళ్ళు లేరు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు నేను ఎంకరేజ్ చేయటం కదా, నీకు నువ్వు ఎంకరేజ్ చేసుకో. హల్లెలూయా. నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకో. ఎస్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. ఎందుకని మాట్లాడరు ఇలాగా? ఎవరో నేను ఎంకరేజ్ చేస్తారని చూడొద్దు, ఎవరో నేను లేపుతారని చూడొద్దు. నీకు నువ్వు లేచి పరిగెట్టు. అందరికంటే ముందు నువ్వు ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓడిపోయావా? డిఎస్సిలో జాబ్ రాలేదని ఓడిపోయావా? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావని ఓడిపోయావా అనిపిస్తుందా నీకు? నో, డోంట్ వర్రీ. నీవు ప్రారంభించినట్లయితే, నా స్నేహితుడు ఒక ఆయన ఇలాగే డిఎస్సిలో ఫెయిల్ అయిపోయాడు, మార్క్స్ రాలేదు, దగ్గరలోనే హాఫ్ మార్కులో మిస్ అయిపోయాడు. స్కూల్ పెట్టాడు ప్రియులారా, స్కూల్ పెట్టాడు. జాబ్ వచ్చిన అందరూ జాబ్కి వెళ్ళి వస్తున్నారు, నెలకి 50,000 ఎంత తెచ్చుకుంటున్నారు. నా స్నేహితుడు ఏం చేయడంటే అనేక మందికి జాబ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. అనేక మందికి శాలరీలు ఇస్తున్నాడు, అందరికంటే వాళ్ళకంటే ఎక్కువగా. వీడు ఇష్టం వెళ్ళాలంటే వెళ్తాడో, లేకపోతే లేదు. వీడి సెలవు అంటే సెలవు, ఏదంటే వీడిని అనివాడు లేడు, వీడే బాస్. ఓటమిని అంగీకరించొద్దు ప్రియులారా. నీవు ప్రయత్నం మాత్రం పర్ఫెక్ట్గా చేసావు, బాగా చదువు, బాగా చేసావు, ఓకే, నువ్వు ఫెయిల్ అవ్వలేదు. నీకు జాబ్ రాలేనట్లయితే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు. నీ జీవితంలో నువ్వు సక్సెస్ అయినట్లయితే, నువ్వు అనుకున్నది రాలేనట్లయితే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు. ప్రారంభించు, పరిగెట్టు, నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకో. ఎస్, ఇది ఈ విషయంలో రాలేదా, ఇది 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 నాకు రాలేదా? హల్లెలూయా. నేను అలాగే ఏదన్నా ఒక మ్యాచ్ సెట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి అదృష్టం లేదులే మనం చేసుకోవటం అనుకునేవాడిని. నేను ఒక వస్తువు కొంటకెళ్ళాను అనుకోండి, నేను ఆ వస్తువు నా దగ్గరికి కుదరలేదు అనుకోండి, ఆ వస్తువుకు నా చేతిలోకి రాదనుకోండి, ఆ వస్తువుకు అదృష్టం లేదు, ఆ వస్తువుకు అదృష్టం లేదు, నా చేతిలో ఉండి ఎంతో అద్భుతంగా ఉండేది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లేకపోతే ఒక వ్యాపారం ఏదైనా సరే, అది నాకు రాలేదనుకోండి, దానికి అదృష్టం లేదు,
ఆ ఆ వ్యాపారం నా చేతిలోకి వస్తే అద్భుతంగా ఉండేది. ఆ యొక్క క్లయింట్ నా చేతిలోకి వస్తే అద్భుతంగా ఉండేవాడు. అది నా చేతిలోకి వస్తే ఇట్లాగా నాది లోపం అని ఎప్పుడు అనుకోలేదు నేను. వింటున్నారా? నాది లోపం అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ, దానికి అదృష్టం లేదు, దానికి అవకాశం లేదు. ఏదైతే డీల్ రాలేదో, ఏదైతే వస్తువు రాలేదో, ఏదైతే నాకు రాలేదో, టీచర్ జాబ్ రాలేదు నాకు కూడా, నేను చాలా ప్రయత్నం చేశాను. ఓకే, ఆ జాబ్ వచ్చింటే అనేక మంది పిల్లలకు అద్భుతమైన పాఠాలు చెప్పేవాడు నేను. సరే, హల్లెలూయా. కానీ తర్వాత అర్థమైంది, ఆ జాబ్ వస్తే ఓ స్కూల్కో, ఒక క్లాస్కో, ఒక సెక్షన్కో, ఒక ఊరికో, ఒక ప్రదేశానికో పరిమితం అయిపోయేవాడిని. కానీ అది రాకపోవటం వల్లే ఈ రోజున ప్రపంచానికి దేవుడు విస్తరింపజేశాడు. హల్లెలూయా. ప్రపంచ నలుమూలల నుంచి, అనేక దేశాల నుంచి ఈ రోజున బలపడుతున్నారు, జీవితాలు కట్టబడుతున్నాయి. చనిపోవాలనుకున్న వాళ్ళు మరి జీవించబడుతున్నారు, ఆత్మహత్యల నుంచి బయటపడుతున్నారు, అప్పుల సమస్యలతో అంధకారంలో ఉన్నటువంటి వారు బయటపడుతున్నారు, మానసిక ధైర్యం పొందుకుంటున్నారు, ఈ వర్తమానాల ద్వారా జీవితాన్ని బలపరుచుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. చూసారా? నో, ఓడిపోద్దు నువ్వు. నీకు వచ్చే జాబ్ ఓడిపోయి ఉండొచ్చు, నీకు వచ్చేటువంటిది ఏదో అది ఓడిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఓడిపోకూడదు, నీ జీవితం ఓడిపోకూడదు. నువ్వు అనుకున్నటువంటిది సాధించలేదని చెప్పేసి అక్కడితో ఆపేద్దు. నువ్వు ఇంకా చాలా సాధించవలసి ఉంది. నీకు దేవుడు భవిష్యత్తు అనేటువంటిది ఉంచాడు. నువ్వు సమస్తం కోల్పోయి నీకు భవిష్యత్తు మిగిలి ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? నువ్వు సమస్తం కోల్పోయి నీకు మిగిలినది ఒకటి ఉంది, భవిష్యత్తు. నీకు భవిష్యత్తు ఉంది. దేవుడు ఈ భూమి మీద నిన్ను ఉంచాడంటే నీ పర్పస్ ఇంకా ఉందని అర్థం, నీ ప్రణాళిక ఇంకా ఉందని అర్థం, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఇంకా ఉందని అర్థం. నీ ఉద్దేశం, దేవుని పట్ల నీ యొక్క ఉద్దేశం నీ ఎలా ఉన్నది? దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగినాడు, నీ పట్ల ఒక అసైన్మెంట్ కలిగిన, అది ఫుల్ఫిల్ అయిపోతే దేవుడు నేను తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి భూమి మీద నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ పని ఏదో ఉన్నది, ఇంకా చేయవలసింది. అందుకని ఇంకేమీ లేదు, నేనేం సాధించలేకపోయినా నేను వేస్ట్. నో ప్రభువా, ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను, ఈ విషయంలో నేను సాధించలేకపోయాను, నా పట్ల నీ ప్రణాళిక ఏదో ఉన్నది, ఆ మార్గం చూపించేయా, నా మనోనేతలను వెలిగించేయా. ఎఫెసీ 1:17-19 వరకు ఉన్న ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అందుకనే థ్యాంక్ యూ జీసస్, నా మనోనేతలను వెలిగించినందుకు వందనాలు, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన పాత్, ఆ మార్గం నాకు చూపించినందుకు వందనాలు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నువ్వు పలుకుతూ ఉంటుంటావో, చూస్తూ ఉంటుంటావో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుడు నీకు క్లియర్ కట్గా చూపిస్తాడు. ఆ మార్గంలో వెళ్ళిపో, నీకు ఈజీ. ఆ మార్గంలో ఉండి చాలు. నువ్వు ఏమన్నాడు దేవుడు మోసే గారు ప్రజలతో? ఓరక నిల్చుండండి, మీరు చేయవలసింది ఏమీ లేదు, నోరు మూసుకుని నుంచుని చూడండి ఏం జరుగుతుందో. అంతే, చూస్తున్నారు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. అది ఇంపాసిబుల్. చరిత్రలో మునిపోయినాడు జరగలేదు, తర్వాత కూడా జరగలేదు. సముద్రం అంటే యోర్దాను నది జరిగింది, కానీ సముద్రం జరగలేదు. సో కాబట్టి దేవుడు నేను యూనిక్గా చూడాలనుకుంటున్నాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. వాళ్ళకి వచ్చేసిన జాబ్ నాకు రాలేదు, వాళ్ళది అయింది, నేను అది అవ్వలేదు, వాళ్ళది చేశారు, నేను చేయలేదు. వాళ్ళగే నీకు వేరు. నీ పట్ల నీ ఫింగర్ ప్రింట్ వాళ్ళని చూసి చేయలేదు దేవుడు. నీకున్న ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవరికి మ్యాచ్ అవ్వదు. అది అంటే నిన్నుగా చేశాడు దేవుడు, నిన్ను ఒక ప్రత్యేకంగా చేశాడు దేవుడు. ఈ సత్యం తెలియకే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎందుకో ఈ జీవితం ఎందుకు బతుకుందని నాకే అర్థం అవ్వట్లేదు, చావొత్తే బాగును, చచ్చిపోతే బాగును. ఏ లేగర్ అంటాడు కదా, నేను చచ్చిపోతాను, నన్ను చంపేసాయి. గొప్ప ప్రవక్త అప్పుడే బయలు ప్రవక్తలందరినీ చంపించేసి మంచి విజయంతో వచ్చినటువంటి వ్యక్తి వెంటనే కృంగిపోయాడు. విజయం వచ్చినంత రాన్ని చాలామంది గొప్పగా జీవించేస్తారనుకుంటాం మనం. అంత విజయం చూసినటువంటి వ్యక్తి విత్ ఇన్ 1 డేలోనే నేను చచ్చిపోతాను, ఇంకా నేను అనవసరం అంటున్నాడు. దేవుడు చంపేశాడా? దేవుడు చచ్చిపోవడానికి అవకాశం ఇచ్చాడా? లేదు. మన దేవుడు జీవము కలిగిన వాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆయన మాటలో జీవం ఉంది. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే మృతులను సజీవుగా పిలుస్తాడు. సజీవులు మృతుగా పిలిచే దేవుడు కాదు మన దేవుడు. చచ్చిపోయిన వారు లేపుతాడు, బతికున్న వారిని చంపడం. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే చంపటానికి ట్రై చేస్తాడు, నాశనానికి ట్రై చేస్తాడు, నిన్ను నరకానికి పంపించడానికి ట్రై చేస్తాడు, ఆయన నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. నరకం చాలా ఈజీ అండి. నువ్వు తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. కానీ పరలోక రాజ్యం కష్టం, ఇరుకు మార్గం అన్నాడు దేవుడు. అందుకనే పరలోక రాజ్యం ఇరుకు మార్గం అన్నాడు. నువ్వు నీతిగా ఉండాలి, దేవుడిచ్చిన నీతి నువ్వు కాపాడుకోవాలి. యేసు ప్రభువు నీకు పరలోక రాజ్యం ఇట్లా కూడా ఈజీగా ఇచ్చేయలేదు. ఆయన వచ్చి మనిషిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చి దెబ్బలు ఎంత చేస్తే కానీ పరలోక రాజ్యం ఇంక యాక్సెస్ రావట్లేదు. పరలోక రాజ్యం మార్గం ఏర్పడతలేదు. అదే నరకానికి ఈజీ అయిపోయింది. దానికి ఎవరు మార్గాలు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. నరకానికి దానికి ఎవరు కష్టపడవలసిన అవసరం లేదు.
ఏమి చేయకుండా వెళ్ళిపోవచ్చు నరకానికి ఈజీగా. పరలోకం వెళ్ళాలంటే చాలా చెయ్యాలి నువ్వు. పరలోకం వెళ్ళాలంటే ప్రభుని నమ్మాలి. పరలోకం వెళ్ళాలంటే ప్రభు ద్వారానే వెళ్తావు. నరకం వెళ్ళాలంటే ఏం అవసరం లేదు, ఏది నమ్మవసరం లేదు, నువ్వు ఏమి చేయవసరం లేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండొచ్చు, ఈజీగా నరకానికి వెళ్ళిపోతావు. చూసారా, మంచి అనేటువంటిది కష్టంగా ఉంటుంది, మంచి చేదుగా ఉంటుంది. మంచి చేదుగా ఉంటుంది. చూడండి, కూల్ డ్రింక్స్ ఎంత స్వీట్గా ఉంటాయి కానీ ఎంత హాని. షుగర్ ఎంత స్వీట్గా ఉంటుంది, ఎంత హాని. స్వీట్స్ ఎంత స్వీట్గా ఉంటాయి, ఎంత హాని. ఇవన్నీ కూడా చాలా స్వీట్గా ఎవరైనా ఇష్టపడిపోతారు. స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ చాలా ఇష్టపడతారు. కానీ అవి ఏం చేస్తాయి, హాని చేస్తాయి నీకు. అదే నీకు మంచిగా ఉంటాయి కొన్ని. క్యారెట్ తినండి, తినబుద్ధి అవ్వదు మనకి. బీట్రూట్ తినండి, బాబా కదా, ఇష్టపడదు మనకి. కీర దోసకాయ తినండి, అబ్బో. మొలకెత్తిన విత్తనాలు తినండి, అస్సలే పడదు మనకి. కానీ ఇవన్నీ ఎంతో మంచిది, చేదుగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. అదే మీకు థమ్సప్, 7 అప్, కోకో కోలా, లేకపోతే ఐస్ క్రీమ్ ఒక కేజీ ఇచ్చినా కూడా అబ్బా లాగించేస్తారు, అంత ఈజీగా లాగించేస్తారు. వృద్ధులు, పెద్దలు, చిన్నలు ఎవరైనా సరే ఐస్ క్రీమ్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, అందరికి ఇష్టమే. కానీ ఎక్కడ టాన్సిల్ వస్తాయి, ఎక్కడ కోల్డ్ వస్తుంది, ఒక భయం అనేది ఉంటుంది తప్ప. చూసారా, మంచి ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది, మంచి మాటలు కూడా చేదుగానే ఉంటాయి, మంచి వాక్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, మంచి సమయం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఉదయం 3:30 మంచి సమయం, కానీ చేదు, కష్టం కదా. ఉదయం 6 గంటలకి మనకు లేవటం ఎంత ఇష్టం. చూసారా, ఉదయం 6 గంటలు లేకటి ఈజీ, కానీ అది మంచిది కాదు. మంచిదేది 3:30కి లేవటం, దేవుని సందులో గడపటం, ఇది మంచిది. కానీ కష్టం, చాలా కష్టం, ఇష్టం ఉండదు అసలేండి. చలి పెడుతుంటుంది, ముసుగు తీయవలసి వస్తుంది, ఇంకా నిద్ర వస్తుంటుంటుంది, చాలా బంధకాల్లో ఉంటాం అన్నమాట. మనం బయటకు రాలేం, చాలా కష్టం, కానీ మంచి సమయం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఏ మంచి కావాల్సినా కూడా ఈజీగా వచ్చేసేది, ఈజీగా రాదు. మంచి నీకు ఈజీగా రాదు. చెడు అంటావా, నువ్వు బద్దగస్తుడు అవ్వాలనుకోండి, మంచం మీద పడుకో, అటు ఇటు తిరుగు, నువ్వు బద్దగస్తుడు, ఏమీ లేదు. కానీ నువ్వు యాక్టివ్ పర్సన్ అవ్వాలంటే లేచి ఎక్సర్సైజ్ చెయ్యి, రన్నింగ్ చెయ్యి, వాకింగ్ చెయ్యి, గుంజులు, సిటప్స్ తెయ్యి, మోకరించు, ప్రార్థన చెయ్యి, మంచి పనులు. కానీ చాలా కష్టం, చాలా కష్టం మంచి పనులు. చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించాలి మీరంతా కూడా. మంచి పనులు చాలా కష్టంగా ఉంటాయి, మంచి చేదుగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఫలితం మాత్రం తీగా ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. మనకి ట్యాబ్లెట్స్ అమ్ముతారు చూసారా, ట్యాబ్లెట్స్ మీద ఒక కోటింగ్ ఉంటుంది, ప్రతి ట్యాబ్లెట్ మీద ఏముంటుందంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అన్నమాట. అది స్వీట్గా అనిపిస్తుంది అంటే నాలుగు తగిలిన వెంటనే చేదుకుంటే తినలేమని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ కొంచెం కోటింగ్ వేస్తారన్నమాట. జస్ట్ తీగా అనిపించినట్టు అనిపిస్తుంది. వింటున్నారా, నీకు తీగా అనిపించినట్టు అనిపిస్తుంది అంతే, కానీ లోపలికి వెళ్ళి కాదు అంత చేదు. కానీ నీకేం చేస్తుంది, ఫలితం మాత్రం తీగా ఇస్తుంది. నీకున్న ఫీవర్ తగ్గటము, లేకపోతే నీకున్నటువంటి ఆ యొక్క బంధకం, ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవటము, ఖచ్చితంగా ఏదోటి అక్కడ జరుగుతుంది. ఆ సమస్య నుంచి నువ్వు బయటపడతావు కదా. ఏదైనా సరే చేదైనటువంటిది ఏదైనా సరే తీయటి అనుభూతిని ఇస్తుంది, తీయటి ఫలితాన్ని ఇస్తుంది. చేదైనది ఏదైనా సరే తీయని అనుభవాన్ని, తీయటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనకు చేదుని ఎవరు ఇష్టపడం కదా. ఇప్పుడు 3:30 ప్రేయర్ అంటే ఇష్టపడతామా? అబ్బో 5 గంటల కంటే చెప్పండి, 6 అయితే చెప్పండి, ఎంత పొద్దుట్టే అవసరమా? అప్పుడు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, చేసేస్తాడు అంతే, దానికి కారణాలు వెతకరు. ఆ పని చెయ్యాలని ఇష్టం లేనటువంటి ఏం చేస్తాడు, కారణాలు వెతుకుతాడు అనమాట. అంటే అప్పుడు చేస్తే వాళ్ళకి ఎంతాడు దేవుడు, అంత పొద్దుటి లేవాలా, అదే టైంలో చేయాలా, అలాగే చేయాలా, అది చేస్తేనా, అక్కడుంటేనా, ఇవన్నీ ఎందుకని, తప్పించుకోవటానికి. వింటున్నారా, తప్పించుకోవటానికి ఇవన్నీ చేస్తాం. కానీ ఆ పని చేయాలంటే ఇంకంత లేస్తాం, చేస్తాం, అయిపోయింది. ఇంకా దానికి దెర్ ఇస్ నో రీజన్స్. దానికి ఇంకా నీకు సాకులు చెప్పే అవకాశం ఉండదు, అవకాశాలు ఏం వెతుకోవు. ఒకటే అవకాశం, లేచావు, ప్రార్థన చేసావు, ప్రభు సన్నిధిలో గడిపావు, థ్యాంక్ యూ జీసస్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
దేవుడు ప్రణాళికలు అన్నీ ఉన్నతమైనటువంటి ఉత్తమైనటువంటి, కానీ నీ జీవితంలో మాత్రం ఆ ప్రణాళికలు ఎప్పుడు కూడా ఈజీగా రావు, ఈజీగా పొందుకోలేవు. యేసుప్రభువు నీకు 33.5 సంవత్సరాలు ఎందుకు ఉండాలి ఇక్కడ? 33.5 సంవత్సరాలు ఉండి సువార్తను ప్రకటించి 3.5 సంవత్సరాలు ఇంత చేసి అంత చేసి ఇంత కష్టపడవలసి వస్తుంది పరలోక రాజ్యానికి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి. దేవుడు పరలోక రాజ్యంలో నుండి నన్ను నమ్మితే మీకు పరలోకం లేకపోతే లేదు అయిపోయింది కదా, ఇది అంతా ఎందుకు అసలని? కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉన్నతమైనటువంటిది. ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా నెరవేర్చబడటానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. తగిన సమయం ఉంది ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా. ఆయన ఒక సమయం సిద్ధం చేసేసాడు, ఒక సమయం రెడీ చేశాడు. నీవు దానికి రీచ్ కావాలి, దానికి నువ్వు అనుకూలతను కలిగి ఉండాలి. యేసుప్రభువు యొక్క వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు స్వస్థత పొందింది అంటే స్వస్థత అంతకు ముందు లేదా? ఉన్నదే. అక్కడ ఆవిడికి ఆలస్యం అయిపోయింది చాలా కాలం. ఎందుకని? ప్రాబ్లం ఎవరిది? దేవుడిదా? కాదు. ఆమె 10 సంవత్సరాల ముందు వచ్చినా స్వస్థత పొందుకునేది. ఆమెకి సమస్య స్టార్ట్ అయిన 2 గంటల్లో వచ్చినా స్వస్థత పొందుకునేది. కానీ ఎందుకని ఇలాగా? దేవుని యొక్క ఉద్దేశం, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి కనాను దేశం వెళ్ళటానికి 12-13 రోజులు అంతే, కానీ 40 సంవత్సరాలు పట్టింది. కారణం దేవుడా? కాదు. వారి యొక్క అవిధేయత వలన వారు సనికి సంహారకుని చేత నశించిపోయారు. వాళ్ళ తర్వంతా పోయింది. అక్కడ ప్రయాణం ప్రారంభించిన ఎవడు ముగించలేదు, యెహోషువ కాలేబులు తప్ప. మిగతా వాళ్ళంతా మధ్యధరనే ఖతమైపోయారు. ఎందుకని? దేవుని ఉద్దేశం మంచిది కదా, మంచిదే. దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు, దేవుని వాగ్దాలు అన్నీ మంచివే. మనం స్వతంత్రించుకోలేకపోవటం వల్ల దేవుని చెడ్డగా అర్థం చేసుకుంటాం, మనం దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతుంటాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది జీవితాలు ఒకేలా ప్రయాణం ప్రారంభం బాగానే ఉందేమో, గందరగోళంలో ఉన్నారా? డోంట్ వరీ. జీవితం డౌన్ అయిపోయిందా? డోంట్ వరీ. బంధకాల్లో ఉన్నారా? డోంట్ వరీ. బాధపడకండి, భయపడకండి, దాన్ని చూడకండి. నీ పరిస్థితి నువ్వు చూడొద్దు. నువ్వు వెనక చూస్తే మంచి జీవితం జీవించావు, ప్రజెంట్ చూస్తే గోతులో ఉన్నావు. మరేం చేయాలి? ముందుకు చూడు, పైకి చూడు. మీరు పైన ఉన్న వాటిని వెతకండి అంటాడు దేవుడు. పైన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు నీ ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ప్రణాళికని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నాం మన ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచాడు. వాటిని మనం స్వతంత్రించుకోవడం రాక, చేత కాక దేవుని మీద మళ్ళీ మనం అనేకమైనటువంటి నిందలు, అవమానాలతో కూడిన మాటలు మాట్లాడుతుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైన వెంటనే ప్రతి విషయంలో ప్రభుని అంటాం, ఎందుకు ప్రభు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరిగింది, ఇదేంటిది? కానీ నువ్వు ఎప్పుడు మనం పరిశీలన చేసుకుని, అసలు నేను గతంలో ఎలా ఉండేవాడిని, గతంలో ఎలా ప్రార్థించేవాడిని, గతంలో ఎలా దేవుని మహింపరిచేవాడిని, గతంలో ఎంత దేవుని గణపరిచాను, గతంలో ఎంత సమయం దేవుని గడిపేవాడిని, గతంలో ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించేవాడిని, గతంలో ఎంతమందిని నేను ప్రభావితం చేసేటువంటి వాడిని, గతంలో నేను నా సాక్ష్యం ఎంతమందికి చెప్పేవాడిని, గతంలో అస్సలు ఆలోచన రాదు మనకి. మన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ప్రభులో తప్పులు వెతకటమే, ప్రభులో లోపాలు వెతకటమే. ప్రభు ఎందుకు ఇలా చేశాడు, దేవా ఎందుకు ఇలా చేసావు, దేవా నాకు ఎందుకు ఈ ఉద్యోగం వెళ్ళదు, దేవా నాకు ఎందుకు కార్యం చేయలేదు, దేవా నాకు ఎందుకు సమస్యను విడిపించలేదు, దేవా కదా. ఆయన ప్రణాళికలన్నీ ఉన్నతమైనటువంటివే, ఆయన ఉద్దేశాలన్నీ ఉన్నతమైనటువంటివే. ఆయన ఎప్పుడు మేలు చేయడానికే చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా మేలు చేయడానికే చూస్తూ ఉన్నాడు. నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికల్ని కలిగినాడు. ఇది సత్యం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
దేవుని ఎప్పుడు కూడా తప్పు పట్టడానికి ప్రయత్నం చేయకండి, ప్రశ్నించడానికి అస్సలే ప్రయత్నం చేయకండి. దేవుణ్ణి ప్రశ్నించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించొద్దు. వింటున్నారా? దేవుణ్ణి ప్రశ్నించొద్దు. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు ఒక్క ప్రశ్న వేసాడండి బైబిల్లోను. యేసోబు గారికి వచ్చిన శ్రమలు ఎన్ని ఉన్నాయి? ఒక్కసారన్నా ఎందుకు బ్రో ఇలా చేస్తున్నావు, నువ్వు ఇచ్చిన దర్శనం ఏంటయ్యా? ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి, బ్రదర్ నాకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ పరిస్థితి చూస్తే గందరగోళంగా ఉంది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వింటున్నారా? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. యేసోబుని గొప్ప చేస్తానన్నాడు, కానీ ఎప్పుడు చేస్తానని చెప్పలేదు దేవుడు. వింటున్నారా? యేసోబుని గొప్ప చేస్తానన్నాడు, కానీ దేవుడు ఎప్పుడు చేస్తానని చెప్పలేదు. పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. కానీ వాగ్దానం పొందుకున్న యూసుఫ్ మర్చిపోయాడేమో, కానీ వాగ్దానం చేసిన యేసయ్య మర్చిపోలేదు. హల్లెలూయా. వాగ్దానం పొందుకున్న యూసుఫ్ మర్చిపోయాడేమో, కానీ వాగ్దానం చేసిన యేసయ్య మర్చిపోలేదు. యూసుఫ్ కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. యూసుఫ్కున్నది ఒకటే, నేను దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండాలి, నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. హల్లెలూయా. వింటున్నారా? అని చెప్పేసేసి ఎంత కష్టపడి ఎందుకు వచ్చిందిలే, ఇంకా జీవితం అయిపోయిందిలే, ఉన్న నాలో సంతోషంగా గడిపేద్దాం అని చెప్పి తన ఇష్టానుసారమైన జీవితం జీవించాడు యూసుఫ్. జైల్లో ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య విషయంలో ఇంకెందుకులే, జీవితం పోతే పోయింది, ఎలాగైపోయింది జీవితం, ఇంకేముంది, నాకు భవిష్యత్తే లేదు అని చెప్పేసి ఆయన తప్పు చేసి తప్పుడడుగులేసి జీవితాన్ని ఏమన్నా గందరగోళం చేసుకున్నాడా? లేదు. నిలబడ్డాడో. హల్లెలూయా. జీవితంలో నిలబడ్డాడో. నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే నువ్వు నిలబడగలగాలి. అది దేవుడు నీలో చూసేది. నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు మహిమార్థంగా నువ్వు నిలబడాలి. ఒకానొక రోజున దేవుడు నువ్వు ఊహకందని రీతిలో నేను హెచ్చిస్తాడు. నీ నమ్మకత్వానికి బహుమానం దేవుడిస్తాడు ఒకనొక రోజున. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నీకు ప్రజెంట్ అదంతా కూడా గందరగోళంగా అనిపిస్తుంటుంది. యూసుఫ్ జీవితం చూడండి. నీతిగా ఉన్నాడు, జైల్లో పడేశారు, అన్నలు కొట్టారు, వాళ్ళ అన్నలు చేస్తున్న పనులు చెప్పాడని చెప్పి నిజమే చెప్పాడు. సరే, జైల్లో నుంచి ఏదో పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో కూడా నిజాయితీగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కానీ జైల్లో పడేశారు మళ్ళీ పట్టుకెళ్ళి. చూసారా? దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు అని చెప్పేసి నిన్ను అందరూ అప్రిషియేట్ చేసేస్తారు అనుకుంటావేమో చాలామంది. దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిగా ఉంటున్నావు అని చెప్పేసి నీకు అన్నీ వెంటబడిపోతాయి, అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు చాలామంది. ప్రతికూల పరిస్థితులు కొన్ని ఉంటుంటాయి. ఈ లోకంలో నీకు శ్రమలు సంభవిస్తాయని యేసయ్య చెప్పాడు. ఈ లోకంలో నీకు శ్రమలు సంభవిస్తాయి, ఆయన ధైర్యం తెచ్చుకో. ఏ శ్రమ నిన్ను అంతమొందించలేదు, ఏ శ్రమ నిన్ను నిలబడి చేయలేదు, ఏ శ్రమ నీ జీవితంలో నిన్ను తుదముట్టించదు. నువ్వు తుదముట్టిస్తావు, నీ పరుగు తుదముట్టిస్తావు, నీవు దేవుని వైపు అడుగులు వేస్తూ ముందుకెళ్ళగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథం ఈ భక్తుల జీవితాలు అన్నీ కూడా మనకి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా గివప్ చేయలేదు, విడిచిపెట్టేలేదు. సర్వనాశనం అయిపోయినా సరే, పరిస్థితులు పరికూలం అయిపోయినా సరే, పరిస్థితుల్లో మరి ఎటువంటి గందరగోళం ఎదురైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆమేన్. వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. పరిస్థితులను ఎప్పుడు కూడా వాళ్ళు ప్రతికూల పరిస్థితులను ఎప్పుడు చూడలేదు, ప్రభునే చూశారు. ఆమేన్. ప్రతికూల పరిస్థితులను ఎప్పుడు చూడలేదు, ప్రభు వైపు చూశారు, ప్రభు వైపు చూశారు, ప్రభు మీద దృష్టి ఉంది. గురు యొద్దకే పరుగిడుచుంటిని అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. బహుమానము పొందురీతిన అలయక పరుగెత్తేదం. బహుమానం పొందాలంటే అలసిపోక పరిగెత్తాలి. అలసిపోవద్దు, ఆగిపోవద్దు, పరిగెడుతూనే ఉండు. ఒకానొక రోజు, ఒకానొక సమయం నువ్వు బహుమానం పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, నీ జీవితం ఆగిపోయినట్టున్నదా, అంధకారంలో ఉన్నట్టుందా, లోయలో ఉన్నట్టుందా? లోయని చూడొద్దు, పైకి చూడు, ప్రభు వైపు చూడు.
ఉన్నతంగా చూడు, నిన్ను ఉన్నతంగా ఊహించుకో. ఏమీ లేకపోయినా సరే, ఏమీ లేని స్థితిలో ఉన్నా సరే అన్నీ ఉన్నట్టుగా చూడు నువ్వు. ఎందుకంటే క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీర్చబడుతుందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితాన్ని బట్టి కాదు, నీకు వచ్చిన ఇన్కమ్ని బట్టి కాదు, నువ్వు కష్టపడిన కష్టాన్ని బట్టి కాదు, నీ నీతిని బట్టి కాదు, నీ త్యాగాన్ని బట్టి కాదు. క్రీస్తు యేసు మహిమలో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పిన నీ ప్రతి అవసరం తీర్చబడుతుందంట. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మార్పులు ఉండవు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తగ్గుదల ఉండదు. విచిత్రమైన విషయం ఏంటంటే నీకు ఎన్ని కోట్లు దేవుడిచ్చినా కూడా స్టిల్ ఫుల్. దేవుడి దగ్గర ఫుల్, బ్యాంక్ ఫుల్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన దగ్గర లోటు ఉండదు, ఆయన దగ్గర తరుగు ఉండదు. కాబట్టి నేను సమృద్ధిగా జీవించాడు కాబట్టి నాకు ఎక్కడొస్తుందిలే. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చేసాడు దేవుడు, నాకు ఇవ్వడా? నో. ఆయన ఎంతగానే ఇస్తాడో, ఎంత అని ఇస్తాడో. ఆయన దగ్గర లేదంటూ లేదు. కాబట్టి మనం చూడండి, ఎవరో ఇస్సాకు ఏం చేశాడు? యాకోబు యాసవుని రండి నాయన దీవిస్తానంటే మోసం చేసి యాకోబు వెళ్ళిపోయి దీవెనలన్నీ ఇచ్చేసాడంట. యాసవు వచ్చి నేను నానంటే అయ్యో దీవెనలు ఏమి లేవురా అడిగిచ్చేసానని, ఒక్క దీవెన నేను ఒక్కటి కూడా లేదురా అంటున్నాడు. చూసారా, మనిషి సామర్థ్యం చూడ, ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఇవ్వలేదు. ఆ దీవెనలన్నీ ఆడికిచ్చేసాను, ఆయన ఆశీర్వదించేశాను, నా దగ్గర ఒక్క దీవెన కూడా లేదు నాన్న అంటున్నాడు ఇస్సాకు. తండ్రి కొడుకుకి ఇవ్వటం కూడా, ఇద్దరు కొడుకుల్లో కొడుకిస్తే 2 కొడుకు లేవంట, ఒక కొడుకు ఇచ్చాడు 2 కొడుకు లేవంట. కానీ దేవుడు అలా కాదు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా రండి, భూలోకం మీద ఆనందం చేసేయండి, ఎంతమంది వచ్చినా కూడా నేను సర్వ సమృద్ధిగా ఇస్తాను. నేను హల్లెలూయా. ప్రతి సమస్యను పరిష్కరిస్తాను, ప్రతి అప్పుని తీర్చివేస్తాను, ప్రతి నిందను తొలగించేస్తాను. ఎటువంటి దాన్నైనా, ఎంతమందిదైనా. ఎంత గొప్పడిన మన దేవుడు. ఇంత గొప్ప దేవుడిని నువ్వు స్తుతించడం మానేసి, ఈయన దగ్గరికి రావటం మానేసి, ఈయన కనష్టపరచడం మానేసేసి మనుషుల వైపు చూస్తావు, మనుషుల వైపు పరిగెడుతుంటుంటావు. వాళ్ళు చేస్తానని దగ్గరికి వచ్చాక లేదంటారు. ఇంకప్పుడు ఏం చేయను తెలియక నుయ్యో చూసుకుంటావు, మనుషులు నమ్మవు. మనసును నమ్ముట కంటే యేసుని నమ్ముట మేలు, జయమిచ్చి నిలబెట్టినాడు యేసయ్య ఉంటేనే చాలు, నిత్యము నాకెంతో మేలు. హల్లెలూయా. ఆనందం ఆనందమే, ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే, ఆహా నాకెంతో సంతోషమే. మనసుని నమ్ముట కంటే యేసుని నమ్ముట మేలు. ఏం చేయాలి? మనసుని నమ్మటం మంచిది కాదు. అంటే మనుషులతో సంబంధం లేకుండా జీవించమని కాదు అర్థం. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ వాక్యం వింటున్నారు. మరి మీ జీవితాల్లో చాలా మార్పులు వస్తున్నాయని నేను నమ్ముచున్నాను. నేను ఆలోచన విధానాలు మారుతున్నాయి, ప్రార్థనా విధానాలు మారుతున్నాయి, సమస్యలను డీల్ చేసే విధానాలు మారుతున్నాయి. మరి వాళ్ళ సమస్య ఎదురైనప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మారుతూ ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే పవర్లో ఉన్నాం కాబట్టి కాళ్ళు ఎత్తుకు తిరగాలి, తల ఎత్తుకు తిరగాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి యోహాను 1:12 ప్రకారం ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారు వారందరికీ బిడ్డలయ్యే అధికారం ఇచ్చేశాడు. దేవుడు నీకు నాకు బిడ్డలయ్యే అధికారం ఇచ్చాడు అంటండి. కాబట్టి మనం పవర్లో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. కాబట్టి ఏ సమస్య మనల్ని ఎంత మాత్రం ఏలుబడి చేయలేదు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, నువ్వు నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎంత డౌన్లో ఉన్నావు, ఎంత గందరగోళంలో ఉన్నావు, నీ జీవితం ఎంత సర్వనాశనంలో ఉంది, నీ భార్యాభర్తలు విడిపోయారా, దూరం అయిపోయారా, కోర్టు కేసులు నడుతున్నాయా, గందరగోళంలో ఉన్నారా, ఏం చేయాలో అర్థం కావట్లేదా, ప్రతికూల పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయా, డోంట్ వరీ. మంచిని చూడండి, మంచిని పలకండి. నీ బిడ్డలు నీ మాట వింటలేదా, నీ భర్త నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా, లేకపోతే మీ ఇంట్లో తినటానికి తిండి లేదా, మీ పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేవా, స్కూల్ ఫీజులకు డబ్బులు లేవా, బుక్స్కి డబ్బులు లేవా, ఇవన్నీ కూడా వాస్తవమే. కానీ వాటిని చూడొద్దు. యేసయ్యా అన్ని సమృద్ధి ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్. నేను వెళ్ళాను పిల్లలు, ఈ పరిస్థితులు గురించాను, ఈ పరిస్థితులు కూడా నేను వెళ్ళాను, పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితులు కూడా నేను వెళ్ళాను, ఇవన్నీ వెళ్ళాను. కానీ నేను ఏం చేశానంటే నో, ఇది నా పోర్షన్ కాదు, ఇది నా భాగం కాదు, ఇది నేను చూడను. నేను ఉన్నతంగా చూసుకోవడం ప్రారంభించాను. యేసయ్య నా బిడ్డలు ఉన్నతమైన స్కూల్లో చదవాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్కూల్లో చదువుతున్నందుకు వందనాలు, నా బిడ్డలకి ఏ ఒక్క రూపాయి లోటు లేకుండా చేసినందుకు వందనాలు, ఏ ఒక్క ఫీజు డిలే లేకుండా చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయిపోయింది, చేసింది ఏమీ లేదు, ప్రార్థనే, పలకటమే. ఎలా వస్తాయి అంతే. నరపుత్రుడా నీ స్వరం ఎత్తే ప్రవచనం ఎత్తి మాట్లాడు, అంతే నువ్వు చేయవలసింది. నీకు అనవసరం ఎలా జరుగుతుందో. నువ్వు ఏం చేయాలంటే నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు.
ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి? లోయలోకి వెళ్ళి మాట్లాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, మోకాళ్ళు వేసి మాట్లాడు. నువ్వు మాట్లాడంతే నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఎంత ఈజీ అండి. ఆ? మాటలతో పనులు అయిపోతుందంటే ఎంత ఈజీ. మాటలతో పనులు అయిపోతున్నాయి. మీరు ఒక మాట చెప్పండి సార్, అది అయిపోతుంది. మీరు ఒక మాట చెప్పండి సార్, అది అయిపోతుంది. మీరు ఒక మాట చెప్పండి సార్, కాలేజీలో సీట్ వస్తుంది. మీరు ఒక మాట చెప్పండి సార్, ఉద్యోగం వస్తుంది. పొలిటీషియన్ దగ్గరికి వెళ్తాం కదా మనం. దేవుడే చెప్తున్నాడు, హలో నరపుత్రుడా అంటే నువ్వే. ఈ మాటలు వింటున్నట్టు నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్వరం వింటున్నట్టు నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలంటే ప్రవచనం ఎత్తి పలకవయ్య చాలు. నువ్వు పలుకు. చక్కగా దేవుని సందులో మోకరించు, దేవునికి దగ్గరగా ఉండు, దేవునితో జీవిస్తూ దేవుని మహింపరుస్తు. నువ్వు పలుకు చాలు, నేను చూసుకుంటాను అంతాను. నీ పలుకే బంగారంగా మార్చేస్తాడంట. పలుకే బంగారం ఆయన అంటారు కదా, పలుకు బంగారం. నీ పలుకే బంగారంగా మార్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు పలికితే చాలు కలుగుతుందంట. నువ్వు పలికితే చాలు కలుగుతుంది. కాబట్టి ఏం పలుకుతున్నాను? ఏం లేదండి, అసలు తింటాక లేదండి, ఉంటాక లేదండి. మా ఆయన అసలు నన్ను ప్రేమగా చూసుకోడండి, బాగా టార్చర్ పెడతాడండి, తిడతాడండి, కొడతాడండి. మాకు అంత అంధకారంలో ఉంది, అయోమయంలో ఉంది, గందరగోళం ఉంది, ఊహించని పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయండి. జీవితంలో ఏ మంచి చూడలేదండి, మంచి దినం నేను చూడాలనుకోవట్లేదండి, అసలు ఒక మంచి దినం మాకు లేదండి. అరే ఎంతసేపు మాట్లాడినిదే. మరి నీకు ఎలాగొస్తాయి మంచి దినాలు? నువ్వే ఆశపడతలేదు, అసలని నువ్వే కోరుకోవట్లేదు, నువ్వే పలకట్లేదు. నువ్వు పలికిందంతా కూడా దరిద్రం, పలికిదంతా కూడా నెగిటివ్, పలికిదంతా కూడా మరి కృంగుదల. కానీ నీకు ఏది కావాలి? మంచి కావాలి. మరి ఎక్కడ వస్తుంది? ఎలా వస్తుంది? నువ్వు పలకింది ఎలాగొస్తుంది? నువ్వు ఆకర్షించింది ఎలాగొస్తుంది? నువ్వు మాట్లాడింది ఎలాగొస్తుంది? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి నిన్ను గొప్ప చేసేవాడు యేసయ్య, నిన్ను హెచ్చించేవాడు యేసయ్య. చాలామంది మీకు మాట ఇచ్చుంటారు, నీకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి. జరగకపోవచ్చు. డోంట్ డిసప్పాయింట్. నువ్వు డిస్కరేజ్ అవ్వద్దు. ఎందుకంటే నిన్ను హెచ్చించేవాడు, నిన్ను ఎలివేట్ చేసేవాడు యేసయ్య. తగిన సమయంలో ఆయన హెచ్చించేస్తాడు. దాన్ని ఎవరు ఆపలేరు పిల్లరా. ఎందుకంటే అబ్రహాం దగ్గరికి వచ్చి ఎవరో ఏదో చేస్తానంటే ఆయన అంటాడు, అబ్రహాం గారు వద్దు, నీది నాకేమొద్దు. ఒకవేళ నీవు ఇచ్చిన దాని ద్వారా నేను డెవలప్ అయిననుకో, నీ ద్వారా నేను నాకు పేరు వచ్చింది అనుకుంటావు. నన్ను దేవుడు హెచ్చింతాడో నాకు తెలుసు, నా యేసయ్య నేను ఎలాగ హెచ్చించాలో ఆయనకు తెలుసు. ఈ యాటిట్యూడ్ ఉండాలి ప్రియులారా. అందుకనే నా జీవితంలో నేను చాలా చూస్తుంటాను. చాలామంది వాగ్దానాలు చేస్తుంటారు, వచ్చి అద్దంటారు, ఇదంటారు, ఇదేదో చేస్తుంటారు. అంతే, అయ్యే మిగిలితే మాటలు ఏమీ జరగవు. మనుషులు కనపడరు, వాగ్దానాలు కనపడవు. కానీ దేవుడు మాత్రం ఏ సమయంలో ఏది ఎలాగివ్వాలో చెప్పినోళ్ళు చేయరు, చెప్పనోళ్ళు చేసి వెళ్ళిపోతుంటారు. చెప్పిన వాళ్ళు చేయరు, చెప్పలేనటువంటి వారు వచ్చి మాత్రం చేసి వెళ్ళిపోతుంటుంటారు. వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడిని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసేసాడు. నువ్వు పుట్టాక దేవుడు ప్రణాళిక సిద్ధం చేయలేదు. నీకు ప్రణాళిక సిద్ధమయ్యాక నువ్వు పుట్టావు. నీ కొరకు దేవుడు ఒక ప్లాన్ వేసాక నువ్వు పుట్టావు. దేవుడు నిన్ను చూశాక రూపించాడు, నిన్ను రూపించక దేవుడు నిన్ను చూడలేదు. నీ పిల్లలు ఎలాగుంటారు? పుట్టాక చూస్తావు. అంతే కదా. నీ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు ఎవరో చెప్తే తెలుస్తుంది. వాళ్ళకేం తెలుస్తుంది? కొంచెం పెద్ద అయ్యాక ఈ మీ నాన్న ఇలా మీ అమ్మ అంటే వాళ్ళకి ఎవరికి చెప్తే తెలుస్తుంది. కానీ దేవుడు అలా కాదు. నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను ఎరుగన్నాడు. ఎలాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే మరి. కాబట్టి ప్రభా నాకేంటి, ప్రభా ఏం చేసావు, నాకేంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? ఆల్రెడీ దేవుడు నువ్వు పుట్టక ముందే నీకు ప్రణాళిక సిద్ధం చేశాడు. నువ్వు భూలోక రాజ్యానికి రాకముందే నీ కొరకు ఒక బుక్ అయిపోయింది, రిటర్న్ అయిపోయింది. నీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. డైరెక్టర్ ముందు స్టోరీ తయారు చేసుకున్న తర్వాత దాన్ని మేకింగ్ చేస్తారు. అంతేగాని మేకింగ్ చేస్తా స్టోరీ రాయడైనా ఆల్రెడీ ముందు ఊహాలోకంలో ముందే స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. పేపర్లు రాసేసి పెట్టుకుంటాడు, ఏది ఎవరు ఎలా మాట్లాడాలో అప్పుడు దాన్ని చూస్తా చేపిస్తాడు. అలాగే దేవుడు నువ్వు పుట్టకముందే, నువ్వు భూమి మీద పడకముందే, అసలు తల్లి గర్భంలో పడకముందే నీ కొరకు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఇవన్నీ సెట్ చేసేసాడు, సిద్ధం చేసేసాడు. అప్పుడు నువ్వు తల్లి గర్భంలోకి వచ్చావు, తర్వాత భూలోక రాజ్యంలోకి వచ్చావు, తర్వాత నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు అంటావంటే అసలు నాకు భవిష్యత్తు ఏం అర్థం అవ్వట్లేదు. నీకెందుకు అర్థమవుతుంది?
నీ కనుదృష్టి దేవుని కనుదృష్టిలాగా మార్చబడితే, నీవు దేవుని సారూప్యంలోకి మార్చబడితే, నీ ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలాగా ఉన్నట్లయితే అప్పుడు దేవునిలాగా ఆలోచిస్తావు. కాబట్టి ఇంకా నీకు భవిష్యత్తు గురించి నీకు చింత ఉండదు. ఇంకా నీకు భవిష్యత్తు గురించి చింత ఉండదు. ఏం చేస్తావు తెలుసా? ఏ సమయమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా, స్తుతి పాడేదా, నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన. హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థితిలో నేనున్నా, ఇంతే. ఇంకా ఇది విధానం. ఏ సమయమైందైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, కారులో వచ్చినా కాలు నడకన వచ్చినా తేడా తెలియదు నీకు. వింటున్నారా? కారులో వచ్చినా కాలు నడకన వచ్చినా, ఏసీలో ఉన్నా ఎండలో ఉన్నా తేడా తెలియదు నీకు. అది జీవితం అంటే. ఆ జీవితంలోకి రావాలి నువ్వు. అమ్మో ఎండ తట్టుకోలేకపోతున్నాను, అమ్మో ఏసీ కూల్ అయిపోతుంది, ఈ చేంజెస్ వచ్చేసేసి మనల్ని. చూసారా? ఇదే మాట. సో మన యొక్క విధానం అక్కడ బయటపడుతుంటుంది అనమాట. మన యొక్క ఆలోచన విధానం, మన జీవిత విధానం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, జాగ్రత్తగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. నువ్వు ఏసీలో ఉన్నావా, ఎండలో ఉన్నావా, కారులో ఉన్నావా, కాలు నడకన వస్తున్నావా, ఇవేమీ కూడా దేవునికి నీకున్న సంబంధాన్ని ఏ మాత్రం సెపరేట్ చేయకూడదు. ఇవేమీ కూడా దేవునికి నీకు మధ్య ఏ విధమైనటువంటి ఆలోచనలు తేనవకూడదు అవి. ఎందుకంటే ఏంటి ప్రభా ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత నీతిగా ఉంటున్నాను, నేను కాలు నడిచి వెళ్ళవలసి వస్తుంది, ఏంటి ప్రభా ఎండలోనే ఉన్నాను, ఏంటి ప్రభా. నో. నీతి మొత్తును కలుగు ఆపదలు అనేకములు అంటే వాటన్ని తప్పిస్తాడంట. అలాగే నమ్మకమైన వానికి కూడా దేవుళ్ళు అనేకం ఉన్నాయంట. నమ్మకమైన దేవుళ్ళు మెండుగా మే నెలలో ఎండలు మెండనట్టుగా నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండుగా ఉంటాయంట. కాబట్టి నువ్వు నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి, మెండైన దీవెనలు పొందుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని నీ జీవితంలో ఉన్న శ్రమని, కృంగుదలని దాన్ని బట్టి హైలైట్ చేసుకుని బాధపడుతూ దేవుణ్ణి ప్రశ్నించకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి మిమ్మల్ని వెలిగించాడని నేను నమ్ముచున్నాను. ఆలోచన మార్చుకుంటారు కదా, నవ్వుతూ ఉంటారు కదా ఇప్పుడు కూడాను. ఏ సమస్య మీ చిరునవ్వుని దొంగిలించకూడదు మరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమస్య మీ చిరునవ్వును దొంగిలించనివ్వద్దు. హల్లెలూయా. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట. సంతోషమే సగం బలం అంట, ఆరోగ్యమే మహాభాగ్యం అంట. సో కాబట్టి ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. సమస్యలు వస్తాయి పోతాయి, చుట్టాలు లాంటివి అనమాట. ఏ చుట్టమైనా వచ్చినా కానీ ఏదైనా రోజులు 2 రోజులు ఉండిపోతారు అంతే. శాశ్వతకాలం మనతో ఉండరు. అలాగే సమస్యలు చుట్టం చూపుకు వస్తాయి. నువ్వు ఆదరించే ఆదరణ బట్టి, నువ్వు పోషించే పోషణ బట్టి, నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి కొంతకాలం. లేదు అనుకో 2 నిమిషాల్లోనే పోతాయి. ఎందుకంటే నువ్వు పట్టించుకోలేదనుకో చుట్టాలను సరిగ్గాను, సరే అమ్మ వెళ్ళిపోతానని వెళ్ళిపోతారు. అదే చుట్టాలు నువ్వు బాగా పట్టించుకుని ప్రేమగా చూస్తున్నావు అనుకో 10 రోజులు ఉంటారు, నెల రోజులు ఉంటారు కదా, అంతే, అంతకుమించి ఉండరు. అలాగే నువ్వు వచ్చిన సమస్య ఎక్కువ కాలం ఉందంటే నువ్వు దాన్ని బాగా ఏం చేస్తున్నావు అంటే ఆతిథ్యం చేస్తూ ఉన్నావు, బాగా పట్టించుకుంటున్నావు, ఆ సమస్యకి బాగా సత్కారాలు చేస్తున్నావు, ఆ సమస్యకు బాగా అతిథి సత్కారాలు చేస్తూ ఉన్నావు, ఆ సమస్యను చాలా బాగా చూసుకుంటున్నావు. కాబట్టి నిన్ను విడిచిపెట్టి వెళ్తలేదు. కాబట్టి సమస్య ఎక్కువ కాలం ఉండటానికి కారణం నువ్వే. అది వెళ్ళిపోదారని వచ్చింది చుట్టం చూపులాగా, కానీ వెళ్ళనివ్వట్లేదు. నువ్వు మంచిగా చూసుకుంటున్నావు. నా సమస్య అండి, నాకు సమస్య ఉందండి, అది ఎలాంటి సమస్య తెలుసండి, అబ్బో భలే చెప్తున్నావు నా గురించి అని సమస్య ఏం చేస్తుంది, నేను హత్తుకుంటుంది, నీతోటే ఉంటుంది. విడిచిపెట్టేద్దామా, సమస్య గురించి మాట్లాడదామా అనేద్దామా? ప్రైజ్ గాడ్. మీ యాటిట్యూడ్ మారిపోయిందని నేను నమ్ముచున్నాను. మరి చక్కటి వర్తమానాలు ఇవన్నీ కూడా మరలా వినండి. మీ బంధువులు, స్నేహితులను పాలుభాగస్తులు చేయండి. ఈ మాటలు వింటే జీవిస్తారు. ఈ మాటలు వింటే మరి జీవితాలు కట్టబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమీ లేదు, నువ్వు పలకటం అంతే. నీ నోటిలోని జీవమరణాలు పెట్టాడు దేవుడు. 4 వశం అంటున్నాడు జీవమరణాలు. కాబట్టి నువ్వేమి పలుకుతున్నావు, ఏమి చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏమి వింటున్నావు, వింటమంటే తింటమే. హల్లెలూయా. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్.